ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే కొన్ని సినిమాలు రిలీజ్ అయినట్టు కూడా ఆడియన్స్ తెలియదు. కాకపోతే ఇది కూడా అదే టైప్ అనుకున్నాం. కానీ నిన్న ట్రైలర్ చూసిన తర్వాత ఏదో కొత్త కుర్రాళ్ళు వచ్చారు, ఏదో ట్రై చేస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ట్రైలర్ చూసిన తర్వాత ఏదో కొత్త కుర్రాళ్ళు చాలా బాగా చేశారు. ఎందుకంటే మంజుమల్ బాయ్స్ ఈ మధ్యకాలంలో వచ్చింది, ఆ టైప్లోనే ఏదో చేస్తున్నారు, వాళ్ళ దగ్గర తపన ఉంది. అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మంచి మంచి సినిమాలు వస్తాయనిపించింది. ద బర్త్డే బాయ్ రియల్ స్టోరీ అంటున్నారు. డైరెక్టర్ గారు ఫ్రెండ్ జీవితంలో జరిగింది, ఫ్రెండ్కి ఏదో జరిగింది, ఆయన రియల్ లైఫ్ నుంచి తీసుకున్నాం అన్నారు. రవికృష్ణ కూడా రియల్ స్టోరీ అయితే నేను చేయడానికి ముందుకు వచ్చాను అన్నారు. సో ఈ సినిమా గురించి అడుగుదాం. ఆ రియల్ స్టోరీ ఏదో చిన్న ఇన్సిడెంట్ 1 minute or 2 minutes జరుగుతుంది. దాని వెనకాల పెయిన్ చూపించడానికి వాళ్ళు పడే స్ట్రగుల్ ఉంటుంది. అదంతా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ హాయిగా ప్రశాంతమైన లైఫ్, సాఫ్ట్వేర్ జాబు? అదే సార్, యాక్చువల్గా ప్రశాంతమైన లైఫే టార్చర్ సార్. అంతేనా? అంటే ప్రశాంతంగా ఏం లేకుండా ఇలాగే వెళ్తూ ఉంటుంది కదా సార్. అంటే జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ అక్కడ అన్నీ ఇప్పుడు తాజ్మహల్ వెళ్ళాలనిపిస్తుంది. తాజ్మహల్ ముందే రోజు కూర్చుంటే బోర్ కొడుతుంది కదా సార్. సో అది కూడా ఓ పాయింట్లో మొనాటనస్ అయిపోతుంది సార్. నిన్న నుంచి చూస్తున్నాం మీరు ఇన్నోవేటివ్గా వెళ్తున్నారు. ప్రమోషన్ చిన్న సినిమాకి ప్రమోషన్ కూడా ఇన్నోవేటివ్గా వెళ్తే తప్ప చూసే పరిస్థితి లేదు. మీరు వెళ్తున్న ఫార్మేట్ నాకైతే బాగా అనిపించింది. కొత్తగా వెళ్తున్నారు. అట్లానే ఏదో రెగ్యులర్గా వచ్చే సినిమాల్లాగా ఏదో 4 సీన్లు పెట్టేసి ఒక ఇంటిమసీ సీన్ పెట్టేసి లాగేసి వ్యవహారం కూడా కాదు. నాకు తెలిసి ఆ ప్యాటర్న్ కూడా కాదు. ఏంటి సార్, ఒక చిన్న ఇష్యూ, ఒక మర్డర్ అనేది ఒక చిన్న విషయం జరిగింది, ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. దీన్ని గంటన్నర సేపు లాగాలి అంటే, స్ట్రెచ్ చేయాలంటే అంత ఈజీ టాస్కింగ్ కాదు. దాని వెనకాల స్క్రీన్ ప్లే రాసుకోవాలి, పడే మదన ఉంటుంది. ఎలా చేశారు? గుడ్ క్వశ్చన్ సార్. చాలామంది అనుకుంటున్నారు ట్రైలర్లో స్టోరీ చెప్పేశారు కదా ఇంకేముంటుంది అని. ట్రైలర్లో ఓన్లీ 30% ఉంది సార్. నేను ఆ రోజు జరిగింది, నేను ఫీల్ అయింది 50% అయితే, నేను ఒక 2-3 years తర్వాత నాకు ఇంకొన్ని విషయాలు తెలిసాయి సార్. అది నాకే ఆ రోజు అప్పటికి తెలియదు. సో ఇవన్నీ హోలిస్టిక్గా మొత్తం చూస్తే ట్రైలర్లో పెట్టింది ఓన్లీ 30% మాత్రమే సార్. స్టోరీ అయితే ఒక్క చోటే ఉండదు సార్. ఎవ్రీ 10-15 minutesకి అన్నట్టు నదులు ఎలా అయితే ఆ గోదావరి అమ్మ ఎలా అయితే ఊరు దాటి ఎలా వెళ్తుందో, స్టోరీ కూడా చచ్చిపోయిన తర్వాత అలా ఎలా వెళ్తా ఉంటుంది సార్. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తానైతే నమ్ముతున్నాను. సూపర్ సార్. సార్ ఏంటి చివరికి వీళ్ళు చంపారా, లేకపోతే ఈ నలుగురిలో ఒక అతను చంపేస్తాడు అతన్ని, అంతేనా? లేదు సార్. లేదా? అదైతే కొంచెం July 19th వరకు వెయిట్ చేయాలి. మీరు చెప్పింది అయితే కాదు సార్. నేను చెప్పింది అయితే కాదు. చివరిలో మీ డైలాగే చివరిలో వాళ్ళు కానీ మడ్రా అనేది అది అనిపించి నాకు ఏదో చిన్న క్యూరియాసిటీ అడిగాం. అంటే ఆ డైలాగ్ మర్డర్ కాదు సార్, అంటే ఇది కాదు ఏదో ఉంది అంటే వాడు చచ్చిపోయాడా లేదా ఉండొచ్చు, లేకపోతే ఆ పాటలో అమ్మాయిలు వచ్చారు వాళ్ళ ఉండొచ్చు, పోలీసులు వస్తారు వాళ్ళ ఉండొచ్చు, ఇంకా చాలా క్యారెక్టర్స్ వస్తాయి సార్ సినిమాలో. మీరు సాఫ్ట్వేర్ అంటే మీరు చూడడం జానర్స్ లేవు, సైకో థ్రిల్లర్స్ దగ్గర నుంచి అన్నీ చూస్తూ ఉంటారు. ఒక పక్కన విండో ఇది ఓపెన్ చేసే ఉంటుంది నాకు తెలిసి, అన్నీ చూస్తారు. ఫస్ట్ సినిమా అంటే రామ్ కామ్కి వెళ్ళిపోతారు, లేకపోతే రిస్క్ లేని జాబ్కి వెళ్తారు. ఏంటి ఇదంటే రిస్క్, సస్పెన్స్ థ్రిల్లర్స్. ఇటువంటి సినిమా చేసేటప్పుడు చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏమాత్రం రివీల్ అయినా కూడా, మీ సినిమా రిపీటెడ్ ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ట్విస్ట్ రివీల్ అయితే చూసేవాళ్ళు రారు, రివ్యూలు రాసినా రారు. తర్వాత ట్విస్ట్ ఎవరితో చెప్పినా కూడా అదే కదా అనుకుంటారు. ఇటువంటి ఎడ్జ్ మూవీస్తో ఇలే ప్రాబ్లం. ఇటువంటి ఎందుకు తీసుకున్నారు? రిస్కీ ప్రాజెక్ట్స్ కదా ఇవి. మంచి క్వశ్చన్ సార్ ఇది. నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు నా మైండ్లో మొదటిది ఇది, అంటే ఆడియన్స్ ఎవరు తప్పుగా అనుకోకండి. నేను రాసేటప్పుడు నా మైండ్లో థ్రిల్లర్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గా మన థ్రిల్లర్స్ హాలీవుడ్ ఇన్స్పిరేషన్ ఉంటాయి సార్. బేసిక్గా సీక్వెన్స్గా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఆడియన్స్ అట్లా వీడా అని చెప్తే వీడు కాదు వీడిని లాస్ట్ ట్విస్ట్. సో జనరల్ ఫార్మాట్ ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము మన ఇండియన్ స్టోరీస్ ఉండవు సార్ థ్రిల్లర్స్. మన హ్యూమన్ ఎమోషన్స్, మనకు జరిగిన సంఘటనల్లో ఉండవు సార్ థ్రిల్లర్లో. సో నేను ఈ స్టోరీని మోస్ట్లీ ఆ హాలీవుడ్ ప్యాటర్న్ నాకు అది వద్దని నేను బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను సార్. నాకు మన తెలుగు కదా, మన ఇండియన్ కదే కావాలి, మా ఎమోషన్సే, మా అమ్మ నాన్న ఎమోషన్సే, మా ఫాదర్ సార్ చెల్లి ఈ ఎమోషన్సే కావాలా, ఈ ఫ్రెండ్స్ బాండింగే కావాలా అని ఐ గేవ్ మోర్ ఇంపార్టెన్స్, దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను సార్ నేను. ఆ థ్రిల్లర్ మ్యాటర్ అవన్నీ నాకు సెకండరీ. డ్రామాయిజం మోర్. థ్రిల్లర్లో అయితే నాకు తెలిసి అయితే అదైతే వర్కౌట్ అవుతుంది. సూపర్ సార్.
సార్ రవి గారు మీరు చెప్పినప్పుడు నన్ను నుంచి చెప్తున్నారు, నాకు రియల్ స్టోరీ అయితే కొంచెం అంటింగ్ అనిపించింది, అందుకే చేశాను అన్నారు. సార్ చేయటం రియల్ స్టోరీ నచ్చుతుంది, చెప్పడం అద్భుతంగా చెప్తారు. విస్కీ గారు చెప్పడం, ఆయన ఎమోషను, ఆయన చూసిన విధానము, చాలా డ్రైవింగ్ ఫోర్స్ బాగుంటుంది రాసుకునేటప్పుడు. తీసేటప్పుడు ఎలా ఆయన ఎటు ఏ సినిమా చేయలే, నాకు తెలిసి ఎక్కడ కూడా చేసినట్టు లేడు ఆయన. ఎట్లా నమ్మారు? మీకంటూ కొంత ఇమేజ్ ఉంది, బిగ్ బాస్ ఉంది, సీరియల్ చేశారు, సీరియల్ సూపర్ స్టార్ మీరు, సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు లైఫ్ ఇప్పుడు ఆ సీరియల్స్ నుంచి వచ్చేసి సినిమాల మీద, ఫ్యాషన్ మీద, సినిమాలతో కూర్చున్నారు, సినిమా యాక్టింగ్ కోసం మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇటువంటి టైంలో అతను నమ్మి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎలా నమ్మారు? అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు తన దగ్గర నాకు ఇంటెన్స్ నచ్చింది సార్. ఫస్ట్ ఆయన చెప్పిన విధానం, ఆయనకి ప్రతి షార్ట్ టు షార్ట్ చెప్పారు సార్, క్లారిటీగా ఆయనకి ఏం కావాలి అనేది. ఇప్పుడు నేను పెద్ద ప్రొడక్షన్స్లో చేశాను, ఆల్రెడీ మూవీస్ చేశాను, సీరియల్స్ చేశాను. అక్కడ నాకు డైరెక్టర్స్ దగ్గర ఇంతమంది వర్క్ చేశాను కదా సార్, టెలివిజన్ కూడా వర్క్ చేశాను కదా. సో వాళ్ళతో మనకు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మనకు కొంచెం అర్థం అవుద్ది సార్, అట్లీస్ట్ 1% అని అర్థం అవుద్ది. బట్ నాకు కథ చెప్పిన విధానం చాలా నచ్చింది సార్. నాకేమనిపించింది అంటే, అయితే ఈయన సైకోపాత్ అయి ఉండాలి, లేదు ఒక బెస్ట్ ఫిల్మ్ అయితే మేక్ చేస్తారనిపించింది సార్. సో లెట్స్ టేక్ ఏ ఛాన్స్, కథ బాగుంది, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనేది నాకు పర్సనల్గా ఇష్టం కాబట్టి ఫస్ట్ డే వెళ్ళేంత వరకు మాత్రం మీరు చెప్పినట్టు 100% భయం అయితే ఉంది సార్. అరే ఒప్పేసుకున్నాను, కథ బాగుంది కానీ ఈయన చేయగలరా లేదా అని. బట్ ఎప్పుడైతే వర్క్షాప్లో బ్రో నన్ను అడిగి తనకి ఏం కావాలని చెప్పిన విధానం, అండ్ ఫస్ట్ డే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీన్ షూట్ చేసిన తర్వాత ఓకే నేను ఇంకా తడిగుడ్డేసుకుని రిలాక్స్ అయిపోయి నా పని నాకు ఏది చెప్తే అది చేస్తే చాలు, మిగతా వాటిల్లో మనం అసలు 1% కూడా ఎఫర్ట్ పెట్టవసరం లేదు. బికాస్ ఆయన 100% రెడీ ఉన్నారు స్టోరీ బోర్డ్తో సహా. నాకంటే ఫస్ట్ టైం డైరెక్షన్ ఎక్కడ వర్క్ చేయకుండా వచ్చిన పర్సన్ కూడా ఎంత స్టోరీ బోర్డ్ వేసుకోవాలి, స్టోరీ బోర్డ్లో షార్ట్ టు షార్ట్ వేసుకుని వచ్చారు సార్. అంత క్లారిటీగా ఉన్న పర్సన్కి ఇంక మనం ఏమి అడగటానికి కానీ చెప్తానికి కానీ ఏం ఉండదు సార్. సరెండర్ అవటం బెస్ట్. అంతే, సరెండర్ అయిపోయి ఆయన ఏడు ఇది, ఇంత పెయిన్ ఇది, సో ఇది క్యారీ చేయి ఇది. సో ఆయన ఏం చెప్పారో నేను అది చేయడానికి, అది పోర్ట్రే చేయడానికి మాత్రమే ట్రై చేశాను సార్. సో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వరకు నాకు ఆ భయం అయితే ఉంది 100%. బట్ దాని తర్వాత నాకు ఏ రోజు లేదు సార్ అది. సూపర్. రవి మంచి కెరీర్ పీక్ ఉంది, రోజుకి 40,000 to 50,000 వచ్చే సీరియల్, హాయిగా ప్రశాంతమైన లైఫ్ కదా. సినిమాలు వస్తూ ఉంటాయి పోతుంటే, ఒక్కోసారి చాలామంది సీరియల్లో సక్సెస్ అయిన వాళ్ళు సినిమాలో సక్సెస్ కాలేదు. అవును సార్. సూపర్ స్టార్ అయిన వాళ్ళు, ప్రభాకర్ గారు సినిమాలు చేశాడు, డైరెక్షన్ చేశాడు, చాలా చేశాడు, కానీ ఆయన సక్సెస్ నాకు తెలిసి సీరియల్లో సక్సెస్ అయినంత సినిమాలో సక్సెస్ కాలేదు. ఎందుకు? అది రాంగ్ స్టెప్ అంటావా, రైట్ స్టెప్ అంటావా, అది నీకే తెలియాలి. అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది డేరింగ్ డెసిషనా అసలు ఎట్లా? అంటే ఏం లేదు సార్, నేను ఫస్ట్ అయితే నాకు అంటే ప్రపంచంలో నాకు తెలిసి సినిమా పిచ్చి అంటారు తప్ప సీరియల్ పిచ్చి, యూట్యూబ్ పిచ్చి ఇలా ఉండదు సార్. బేసిక్గా మనం ఇండస్ట్రీకి వచ్చాము అంటే అది అందరి అల్టిమేట్ టార్గెట్ సినిమానే సార్. బట్ తెలియని పరిస్థితుల వల్ల మనకి ఉన్న ఆ మనకి ఉన్న సర్కిల్, మేబీ మనకున్న నాలెడ్జ్, ఆ టైంకి తెలియకుండానే ఒక్కొక్క చోట సెటిల్ అయిపోతాం సార్, ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కానివ్వండి. సో ఆ ప్రాసెస్లో నేను ఫస్ట్ సీరియల్స్లో స్టిక్ అయిపోయాను సార్. బట్ నాకు ఎవ్రీ డే అది హార్ట్లో ఉండేది, అరే సినిమా చేయాలి. బట్ ఎప్పుడు గ్యాప్ ఉండేది కాదు సార్, 30 days బ్లాక్డ్ ఉండేది. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు కొంచెం గ్యాప్ దొరికింది సార్, నన్ను నేను ఆలోచించుకోవటానికి. ఓకే ఈ టైంలో కాబట్టి ఇంకెప్పుడు చేయలేవు నువ్వు లైఫ్లో అని. అప్పటి వరకు నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉండే సార్, చెల్లి పెళ్ళి, డాడీని చూసుకోవటం, సో అన్నీ ఉండేవి, మమ్మీ డాడీని నేనే చూసుకుంటాను. సో ఆ ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కొంచెం డబ్బులు సంపాదించుకుని పక్కన పెట్టుకుని, ఓకే ఫైన్ రేపటి రోజున కావాలి అని వెనక్కి వస్తే, ఓకే ఈ పనిలాకి వెళ్ళిపోయాడు సీరియల్స్లో నుంచి అని కాకుండా పీక్ టైంలో వెళ్ళాడు, ఒక పనిని నమ్మి వెళ్ళాడు. మేబీ అక్కడ అచీవ్ చేయలేకపోతే మళ్ళీ వచ్చినా సరే యాక్సెప్ట్ చేయడానికి నన్ను ఇష్టపడిన జనాలు ఉన్నారు కాబట్టి అనే ధైర్యంతో నిజంగా ఒక స్టెప్ ధైర్యం చేసి ఇంకా పీక్ టైంలోనే వెళ్ళాలి అనే డెసిషన్ తీసుకుని వచ్చాను సార్ సినిమాలోకి. ఆఫ్టర్ బిగ్ బాస్ ఛాన్స్లు వచ్చి ఉంటాయి నాకు తెలిసి, ఆ తర్వాత అయినా స్ట్రగుల్ ఫేస్ చేశారా? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఛాన్స్ అంటే నాకు క్రాక్ ఫిలిం వచ్చింది సార్. ఫస్ట్ బిగ్ బాస్ నుంచి రాగానే నాకు క్రాక్ ఫిలింలో సుధాకర్ గారు చేశారు క్యారెక్టర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సుధాకర్ గారు, ఆ క్యారెక్టర్ వచ్చింది సార్. నేను ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 45-50 days గ్యాప్ ఉండే సార్. ఆ గ్యాప్లో నేను అప్పుడే నేను కొంచెం ఫుడీ సార్. సో బిగ్ బాస్లో ఫుడ్ సరిగ్గా దొరకలేదని ఆత్రంలో ఎక్కువ తినేసి లావ్ అయిపోయాను. నాకు తెలియదు సార్ లావ్ అయిపోయాను కూడా, ఎక్కువ లావ్ అయిపోయాను. మళ్ళీ గోపి సార్ని కలిసినప్పుడు మెజర్మెంట్ తీసుకుంటా కానీ సెట్కి రమ్మన్నారు. నేను వెళ్ళా, ఏంటి ఇంత లావ్ అయిపోయావు అన్నారు. సార్ నాకు తెలియదు సార్, ఏం కాదు సార్ నేను తగ్గిపోతాను సార్ అంటే, ఇంకా 3 daysలో షూట్ ఉంది ఎలా తగ్గుతావు, ఇది కానిస్టేబుల్ క్యారెక్టర్, రవితేజ గారి పక్క నువ్వు హ్యూజ్ కనబడుతున్నావు, అవ్వదు ఏమనుకోకు సారీ అని చెప్పారు సార్. ఇంకంటే అరే ఇన్నేళ్ళు వెయిట్ చేసిన ఆపర్చునిటీ ఓన్లీ నా ఫుడ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల పోయింది అనేది నాకు హార్ట్కి తగిలింది సార్. ఇలా ఉంటే సీరియల్స్ మేబీ చబ్బీగా ఉన్న ఓకే నడిచిపోద్ది, బట్ సినిమా అంటే నీ 100% ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి, సో దాని తర్వాత నేను 6 pack ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఆఫ్టర్ దట్ విరూపాక్ష అండ్
సో మీరు విరూపాక్షలో ఓపెన్ షర్ట్ కూడా చూసారు కదా సార్. సో దాంట్లో ఇంకా నన్ను నేను కొత్తగా చూపించుకోవాలని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి ఫైట్ చేయడం స్టార్ట్ చేశాను. బాధ అనిపించిందా అది క్రాక్ పోవడం తర్వాత? డెఫినెట్గా సార్, ఎందుకంటే అంటే మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది నోటి వరకు వచ్చి పోయింది, అది కూడా మన మిస్టేక్ వల్ల అంటే అది మన లైఫ్లో తీసుకోలేము సార్. చాలా మంచి క్యారెక్టర్ సుధాకర్. 100% సార్. అంటే అప్పుడున్న నేనున్న టైంకి నాకు చాలా హెల్ప్ అయ్యేది సార్. బికాస్ అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ అంత సక్సెస్ఫుల్ మూవీలో మనం ఒక పార్ట్ అయితే కనుక ఇప్పుడు నాకు విరూపాక్షలో ఎలా గుర్తించారో మేబీ అక్కడ గుర్తించేవాళ్ళేమో. క్రాక్ పోయింటే కొంచెం బాగా తగ్గేదేమో కానీ అది హిట్ అయింది. యా సార్, మేబీ నేను దాని తర్వాత గోపి సార్ కలిసి విరూపాక్ష అప్పుడు నేను చెప్పాను సార్, సార్ మీరు ఇచ్చిన ఆ రోజు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యి నేను చెయ్యాలి లైఫ్లో అని చెప్పి నేను 6 ప్యాక్ చేశాను సార్. అండ్ ఇప్పుడు విరూపాక్షలో ఓపెన్ షర్ట్ చేశాను ఇది అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉంది రవి తర్వాత బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ అది పోయింది, క్రాక్ పోయిన తర్వాత ఎలా ఉంది సినిమా ఆఫర్లు? అంటే నాకు ఉన్న సర్కిల్కి సినిమా ఆఫర్లు వెంటనే ఏం రాలేదు సార్, నేను తిరుగుతూనే ఉన్నాను. దాని తర్వాత గవిరెడ్డి శ్రీను అని అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి అనుభవించి రాజా ఒక మూవీ చేశాను సార్ నేను. దాని తర్వాత నేను ట్రై చేస్తున్నాను ఆడిషన్స్ ఇస్తున్నాను, బట్ నేను చాలా ఫైట్ చేశాను. ఎంత మామూలు సీరియల్స్ కాదు కదా నువ్వు చేసింది, సూపర్ హిట్ సీరియల్స్, వరుదిని పరిచయం కానీ అక్కడి నుంచి ఆమె కథ కానీ మామూలు సూపర్ హిట్ సీరియల్స్ కదా, నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వాలా? అంటే నేను కూడా అంటే ఇప్పుడు సీరియల్స్ వేరు సినిమాలు వేరు సార్. సో విస్కీ బ్రోకి అసలు నేను ఎవరో కూడా తెలియదు సార్. అంటే అన్ని సీరియల్స్ చేశాను, బిగ్ బాస్ చేశాను, బట్ ఆఫ్టర్ దట్ కూడా చాలా మంది సినిమా సర్కిల్కి తెలియదు సార్. సీరియల్స్ చూడరు. సీరియల్స్ ఎవరంటే ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఇంట్లో మదర్ పేరెంట్స్ ఇలా చూస్తారు. వాళ్ళు చూసినప్పుడు ఏమన్నా ర్యాండమ్గా చూడొచ్చు తప్ప పర్టికులర్ సీరియల్స్ అయితే కనుక సినిమా సర్కిల్ వాళ్ళు చాలా తక్కువ చూస్తారు సార్. సో యాజ్ అ యాక్టర్గా నన్ను నమ్మడానికి 100% టైం పట్టింది. నేను కూడా ఆడిషన్స్ ఇచ్చే వచ్చాను సార్ సినిమాల్లో. అలా విరూపాక్షి కూడా నేను ఆడిషనే ఇచ్చాను సార్. విరూపాక్షికి ఆ 2 క్యారెక్టర్స్కి నేను ఆడిషన్ ఇచ్చి ఆడిషన్లోనే సెలెక్ట్ అయ్యాను సార్ నేను. లవ్ యూ ఇఫ్ యూ డేర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్, యా అది కూడా మంచి క్యారెక్టర్ కదా. అవును, హీరోతో పాటు ఉంటావు కదా. ఎస్, అది కూడా మంచి క్యారెక్టర్ వచ్చి కథ సినిమా బాగుంటే ఇంకా పేరు వచ్చేది. యా సార్. అంటే నాకు విరూపాక్ష తర్వాత దిల్రాజు గారు ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని ఒకటి చేస్తాము, కథ వినండి మీకు నచ్చితే చేయండి అన్నారు. నాకు కథ విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. సో నేను అది చేయడం జరిగింది. తెలిసి ఇది మంచి పేరు వస్తుంది. యా సార్, ఐ హోప్ సో. సూపర్. అశోక్ ఏంటి నేను అంత తొంటర అంటున్నారు, ఏం చేస్తావు లోకేష్? అంటే నా సినిమాలో నా క్యారెక్టర్ అలాంటి సార్. క్యారెక్టర్ ఏం చేస్తావు చెప్పు ఈ సినిమాలో? వీళ్ళిద్దరూ ఎటు చెప్ప నువ్వే చెప్పాలి. యా నేను కెమెరా ఉంటే అలా ఉంటాను బ్రో. కెమెరా లేకపోతే అసలు విశ్రాంతి లేదంటే ఈ క్యారెక్టర్ హైపర్ యాక్టివ్ బాగా. అంటే ప్రతి ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, ఆ ఒక సిచ్యువేషన్ని సంకరాగించేసేయాలన్నా ఓపెన్గా చెప్పాలంటే అలాంటి ఒక దోల క్యారెక్టర్ నాది. సో అది ఎట్లా పెట్టాడు ఈ దోల క్యారెక్టర్ని? అంటే త్రూ ఆడిషన్స్ అనా? అదే బ్రో అన్నట్లే త్రూ ఆడిషన్సే. ఆడిషన్స్ కూడా మంచి క్రేజీగా జరిగినాయి అనమాట. ఒకరోజు సరదాగా ఎట్లానే ఆడిషన్స్ పిలిచిన డేట్కి వెళ్ళకుండా ఒక 1 day 2 days ఆగి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఏదో భారీ మీటింగ్లో ఉన్నారు లోపల, మేము బెల్ కొట్టేస్తా ఉన్నాం బయట. అలాంటి 2 days అయిపోయింది. కొడతా ఉండంటే ఎవరు వర్కౌట్ వచ్చారు. బయటికి రాగానే మా ప్రొడ్యూసర్ బ్రో ఉన్నారులే చూసి మీటింగ్ జరుగుతుంది కొడతా ఉన్నాయి, ఏంటి అన్నారు. అంటే ఆడిషన్కి వచ్చామన్నాం. ఆడిషన్స్ అయిపోయినాయి కదా అన్నారు. మొన్న వచ్చాం తీసుకోండి, మొన్న రావడం కుదరలేదు తీసుకోండి అన్నాం. అంటే అప్పటికి కూడా కొంచెం కోపంగానే ఈ ఫేస్లు అయ్యో మనకి సూట్ అయ్యేలా ఉన్నాయని చెప్పి ఆడిషన్ తీసుకున్నారు. దెన్ ఆ తర్వాత 1 week తర్వాత కాల్ చేసి మీరు తప్ప ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు అని చెప్పి అడిగితే చేసాం. చూసారు సార్ రవి గారు, చూసారు మీ దానికి ఈయనకి కాంట్రాస్ట్. అదే సార్, మీరు అడిగితే రాలేదు, ఆయనకి అయిపోయిన తర్వాత కూడా వచ్చింది చూడండి. ఆడిషన్స్ అయిపోయిన తర్వాత కూడా 100%. నాకు తెలిసి ఈ ఫిలిం తర్వాత బాగా వస్తాయి సార్. మంచి బ్రేక్ వస్తుంది. అంటే ఏదో ఉందని కాదు కానీ బట్ జనరల్గా తను హీజ్ గుడ్ ఫర్ పవర్. ఆ ఫీల్డ్లో తన ఫన్ ఫీల్డ్లో తను చాలా బాగా చేయగలుగుతాడు. మన మూవీ ప్రమోషన్స్ బయట బాగానే చేస్తున్నాడు కానీ మన మూవీ ప్రమోషన్ చూసి తను 2-3 calls వచ్చినట్టుంది. అవునా? ఓ సూపర్ సార్. ఏంటి సార్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే చాలు ఈరోజు నెంబర్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుని ఎలా చూస్తాం ఇవన్నీ? ఎందుకంటే చిన్న పాయింట్ని పట్టుకుని రీల్ ఇన్సిడెంట్ అని చెప్పి చిన్న బర్త్డే జరిగిన ఇన్సిడెంట్ మీరు చెప్తున్నారు, మీ ఎమోషను మీ డ్రైవ్ అంతా మీరు చెప్తున్నారు. చూసే వాళ్ళకి అమౌంట్ పెట్టి చూసే వాళ్ళకి చిన్న కంటెంటే కదా, ఇది ఓటీటీలోకి వచ్చేసి 15 రోజులు అయితే అక్కడ చూడొచ్చు కదా అంటారు. ఈ ఒక థియేటర్ రప్పించే అంత యూఎస్బీ ఏముంటుంది? మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు చెప్పింది జనరల్గా ఈ
చాలామంది అంటారు అంటే ఈ చిన్న సినిమా కదా ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఇది కదా ఎందుకు వెళ్ళాలని. కానీ మన హిస్టరీ చూస్తే మంచి సినిమా చిన్నదా పెద్ద పక్కన పెడితే మంచిగా ఉందంటే డెఫినెట్గా వెళ్తారు సార్ థియేటర్కి. సో ఆ నమ్మకం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం ఇందాక అన్నట్టు స్టోరీ ఒకే చోట అయితే ఇంత ట్రైలర్లో చూసింది ఓన్లీ 30% మీరు, మిగతా 70% అనేది ఆ స్క్రీన్ ప్లే, ఆ స్ట్రక్చరు నాకు తెలిసి మీరు నేను ఫస్ట్లోనే అన్నట్టు నాకు ఒక రెగ్యులర్ స్ట్రక్చర్లో థ్రిల్లర్ తీయడం నాకు ఇష్టం లేదని ఇందాక. సో ఒక థ్రిల్లర్స్లో ఒక డ్రామాతో కూడుకున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని అనుకుంటాను. సూపర్. రవి గారు, నాకు తెలిసి విజయవాడ కుర్రోళ్ళు ఇంత సాఫ్ట్గా ఉండరు, ఎట్లా వచ్చింది అంత ఒబీడియంట్గా ఉన్నావు? లేకపోతే ఎట్లా మనకి మాకు బయట లేకపోతే కెమెరా ముందు అసలు ఎట్లా చెప్పు? లేదు విజయవాడలో నాకు తెలిసి ఇలా ఉండరు. అంటే ఏం లేదు సార్, చిన్నప్పటి నుంచి నాకు అక్క చెల్లి మధ్యలో నేను సార్. సో మా డాడీ మెంటల్గా ఫిక్స్ చేసేవాళ్ళు అనమాట. అరే నీ బిహేవియర్ బట్టే వాళ్ళిద్దరు లైఫ్లో ఉంటాయి, నువ్వు వెళ్ళి ఏమైనా గొడవలు తీసుకొచ్చినా వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు అని మిడిల్ క్లాస్ అప్పుడు స్టైల్లో మనకి చిన్నప్పటి నుంచి ఫీడ్ చేశారు కదా సార్. సో దానివల్ల విజయవాడ ఎఫెక్ట్ కంటే మా డాడీ ఎఫెక్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్ల భయంగానే నేను మనం ఏమైనా చేస్తే అవతలకి ఏమైనా ప్రాబ్లం అవుద్దామో, లేదా మన ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం అవుద్దామో, ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, మనం ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి అనేది తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేశారు. సో అదే ట్రావెల్ అవుతుంది సార్. ఓకే, ఎంత స్ట్రగుల్ ఎప్పుడు నీది? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకున్నావా, లేకపోతే హీరో నుంచి చెన్నై వెళ్ళటం, చెన్నై నుంచి రావటం? అంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అని కాదు సార్, నేను ఎక్కడ యాక్టింగ్ ట్రైన్డ్ కాదు సార్. సో అసలు అంటే డైరెక్టర్ కెమెరా అసలు నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటి ఏం తెలియదు అసలు మనకి, అసలు ఏం తెలియదు సార్. సో అసలు యాక్టింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుందామని ఫస్ట్ నేను అనుకోకుండా మా ఫ్రెండ్ ఒకళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తుంటే సో నేను జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి ఒక 6 months ట్రావెల్ అయిన ప్రాసెస్లో సో అనుకోకుండా. ఏం సినిమా అది? సినిమా కదా సార్, సీరియలే ఫస్ట్ నుంచి. అంటే మేబీ ఫస్ట్ నుంచి నేను సినిమాల్లో ఉంటే సినిమాకి వచ్చే ఉండేమో సార్. ఫస్ట్ నుంచి సీరియల్స్ అట్టి వెళ్ళటం వల్ల సీరియల్స్లో ఉండిపోయాను సార్. అది విజయం అని ఫస్ట్ సీరియల్, ఫస్ట్ సీరియల్ సార్. దానికి అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాను సార్. తర్వాత సినిమా ఇది సీరియల్ వచ్చాడు కూడా మొగల్ రేకులు. యా, సో అదే సీరియల్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను సార్. అయితే మొగల్ రేకులు కాదు నీది, విజయం. అంటే క్యారెక్టర్ అయితే కనుక విజయం సార్, యాజ్ ఏ వన్ ఆఫ్ ద లీడ్ అంటే మొగల్ రేకులు సార్. సో ఆ సీరియల్లో గణేష్ రాజేంద్రన్ అని డైరెక్టర్ సార్. సో ఆయన వచ్చిన వాళ్ళందరికీ ఒక క్యారెక్టర్కి ఆడిషన్ చేస్తుంటే నేను వెళ్ళి చెప్తా ఉండేవాను సార్, ఇలా ఇది డైలాగ్ ఇది సార్ చెప్పమన్నారు, సో ఇది చెప్పండి అంటే ఆయనకి ఎవరు నచ్చట్లేదు. చూస్తా ఒక రోజు చూసి అరే నువ్వు ఒకసారి చెయ్యి, ఆ డైలాగ్ చేసి చూపి వాళ్ళకి అన్నారు. నేను చేశాను సార్, బాగుంది నువ్వే చేసేయి. సో అలాగా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది సార్. సీరియల్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్కి ఏముంటుంది? సీరియల్ అయితే కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, లేకపోతే డ్రామా ఎక్కువ పండిస్తారు అనేది ఉంటుంది, అది కరెక్టేనా? అంటే డ్రామా ఓవర్ ఎక్స్ప్రెషన్ అనే దానికంటే ఒకప్పుడు ఉండేది సార్. ఎందుకంటే ఒకప్పుడు టీవీ ఇంతే ఉండేది సార్, టీవీ ఇంత ఉండేది సార్. సో దాంట్లో ఆడియన్స్కి అక్కడి వరకు రీచ్ అవ్వాలి అంటే థియేటర్ డ్రామాలో ఒకప్పుడు ఇంకా చాలా బ్రైట్ ఉండేది అంటారు సార్. సో దాని నెక్స్ట్ లెవెల్ సీరియల్ ఉండేది సార్. ఇప్పుడు ఏంటంటే టీవీ కూడా ఈ రేంజ్కి వచ్చినప్పుడు యాక్టింగ్ కూడా కొంచెం అంత ఉండేది, ఇంత చేసాం సార్ మేము కూడా. సో టెలివిజన్ కూడా అప్డేట్ అయింది. సో కంపారిటివ్ మూవీ కంటే టెలివిజన్ కొంచెం బ్రైట్ అయితే ఉంటుంది అండ్ కొంచెం సస్టైన్ చేయాల్సి వస్తుంది సార్. అంటే ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ని మేము అది ఇయర్స్ రాకపోతే కనుక మమ్మల్ని కొడతారు కాబట్టి మేబీ ఛానల్ వాళ్ళు అండ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అందరూ కథ ఎలా రాసుకుంటే మనం దాన్ని తగ్గట్టే సార్. మనది నువ్వు ఇంతే ఏడువు అంటే ఇంతే ఏడుస్తాం సార్, లేదు కొంచెం పెంచు అంటే డోసేజ్ అది సీరియల్కి కావాలి అన్నప్పుడు చేశాను సార్. సో అలా ఏంటి అది వరుదిని పరిచయం టైంలో నీకు హీరోయిన్కి గొడవ, లేకపోతే ఎట్లా సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది? చాలాసార్లు వచ్చింది నాకు తెలిసి, చాలాసార్లు క్లారిఫై ఇచ్చినట్టున్నావు. గొడవ అయితే ఏం లేదు, గొడవ లేదా? మరి టాప్ రేటింగ్లో ఉన్న సీరియల్ ఎలా ఆపుతారు మిడిల్లో? అప్పుడు మిడిల్లో ఏమో ఆపలేదు సార్. ఆల్మోస్ట్ 3 years 8 months 9 months వచ్చింది సార్, ఆల్మోస్ట్ 4 years వచ్చింది. సో అది నెంబర్ 1 డే స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి నెంబర్ 1 సీరియల్ సార్, ఛానల్లో టాప్లో ఉండేది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 3 years తర్వాత కొంచెం సెకండ్కి వెళ్ళింది. సో ఫ్లేవర్ తగ్గుతుంది, ఇది ఛానల్ వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే ఇది ఒక మంచి సీరియల్గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు నేను కెరియర్లో పీక్లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని ఎలా రావాలనుకున్నాను సినిమాకి, అలాగే ఛానల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్, ఛానల్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు. అంతే తప్ప ఆ అమ్మాయికి నాకు గొడవ అయితే మా ఇద్దరు దొడ మీద ఒకటిచ్చి మూసుకుని చేయండి అంటారు తప్ప అంత మా ఇద్దరు గొడవైందని ఆపేసి అంత సీన్ అయితే ఉండదు సార్. నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తావు రూమర్స్ వస్తే? రవిస్వామి గారు మీ 100 సార్లు చెప్పున్నా కూడా నువ్వు ఒక 100 సార్లు చెప్పడం నాకు తెలిసి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని. అవును సార్, 100 సార్లు చెప్పినా మళ్ళీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ రూమర్స్ వస్తుంటాయి. తను ఎలా తీసుకుంటుంది, నువ్వెలా తీసుకుంటావు? సార్ అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం క్లోజ్గా ఉన్నప్పుడు అది 100% కామన్. అండ్ కొంతమందికి మనం ఇద్దరం కలిపి కనిపించడం ఇష్టం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు చాలామంది బయట కలిసినప్పుడు నవ్య గారు మీ పేరు బాగుంటుంది అని చెప్తారు, అండ్ జ్యోతి గారు మీది ఆ సిస్టర్ బ్రదర్ బాండ్ బాగుంటుంది అని చెప్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే
వాళ్ళకి నచ్చింది కనిపించినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి ఇది నిజంగా జరిగితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్ కొంతమందికి. సో అలాగా మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి బాగుంటుంది అని, మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని ఇలా అడుగుతూ ఉంటారు సార్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్పాలి సార్, అంతే. సో అది మన బాధ్యత కాబట్టి మేము ఇద్దరు ఫ్రెండ్స్ అని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, బట్ స్టిల్ అడుగుతూనే ఉంటారు, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్. అది ఎక్కడ ఉండదా రవి? ఫ్రెండ్స్ అయినా ఎక్కడి నుంచి అయినా ఉంటుందా? అలా ఏముండదు సార్. అంటే నేను చేసిన లాస్ట్ సీరియల్లో తను హీరోయిన్ సార్, దాని తర్వాత నేను ఇంకా సీరియల్ చేయలే. సో దాని తర్వాత ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. సో ఇంకా అది కంటిన్యూ అవుతా ఉందన్నమాట. దాని తర్వాత ఒక షో చేసాం, దానివల్ల ఇంకా అది కంటిన్యూ అవుతుంది. మేబీ నేను ఇంకో సీరియల్ చేసి ఉంటే ఆ హీరోయిన్తో మీరు తనతో క్లోజ్గా ఉన్నారు కదా అని అనేవాళ్ళేమో. నేను లాస్ట్ సీరియల్ తనతోనే అయ్యేసరికి ఇంకా అది కంటిన్యూ అవుతా ఉంది అంతే తప్ప ఈ 100% లేదు సార్. చేయలేదు. యా కాదు, మీ చాలా మంది కొన్ని సైట్లో రాశారు రవికి పెళ్ళి అయిపోయిందని చెప్పి. నిజంగా పెళ్ళి అయిందా నీకు? ఏమో సార్ నాకు తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మరి ఏమన్నా అయిపోయిందేమో, నాకైతే తెలుసు. అదేం లేదు కదా? 100% లేదు సార్. సూపర్. యా అశోక్ ఏంటి ఎలా చేశాడు మీ డైరెక్టర్ గారు సినిమా? నీది ఫస్ట్ సినిమా అనేది? అంటే నేను ఇంతకుముందు G5లో వెబ్ సిరీస్ చేశాను, లేదేంటి వ్యవస్థ అని. వ్యవస్థలో ఉన్నావా? లాయర్ క్యారెక్టర్. మాడిపోతుంది. లేదు నెక్స్ట్ చెప్తాను సార్. సినిమాలో నేను చేశాను సార్, ధనుష్ గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు. చెప్తావుగా. సరదా చెప్పాను బ్రో. నేను అప్పుడు మేము వర్క్ చేసే టైంలో అడిగాను సార్, ఇంకేమైనా చేస్తున్నావు డల్లింగ్ అంటే, ఒకటి సార్ అని ఒకటి చేస్తున్నాను, దాంట్లో ధనుష్ గారు ఒక క్యారెక్టర్ చేస్తాను అంటే సరదాగా అంటున్నానండి. పాపం అంటే తను ఏది మాట్లాడినా కొంచెం సరదాగా మన మీమ్ స్టైల్లోనే మాట్లాడతాడు సార్. సో అలా చెప్పిన మాటే తప్ప లేదు సార్, వ్యవస్థలో మంచి క్యారెక్టర్ చేశారు, మళ్ళీ చూడండి ఒకసారి నా కోసం. సో అదే ఈ సినిమాలో ఇట్లా హైపర్ యాక్టివ్ క్యారెక్టర్ అనగానే మనకి బయట ఉండేదే కదా, ఇంకొంచెం యాడ్ చేసి బ్రో చెప్పినట్లు చేశాను. అండ్ అంటే సీరియస్ సిచ్యువేషన్స్లో వచ్చేసరికి ఏంటంటే మనం జనరల్గా ఇది జరుగుతూ ఉంటుంది కదా షూట్, మధ్యలో మనం అవుట్ అయిపోతాం అనమాట. అవుట్ అయిపోతే వచ్చి అరే ఇది నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, ఇలా అయింది, ఆడు చచ్చాడు, నీ పొజిషన్. అంటే ఒక సీన్ ఉంది బ్రో, ఎలా అంటే కంటిన్యూస్ షార్ట్ ప్లాన్ చేశారు కంటిన్యూస్గా. శవం ఆ బాడీ అక్కడ ఉంది, దాని చుట్టూతో అందరూ టెన్షన్ పడుతున్నారు, అందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సిచ్యువేషన్ని కంటిన్యూస్ షార్ట్ తీశారు, ఆల్మోస్ట్ ఒక 30-40 minutes ఎట్ స్ట్రెచ్ తీశారు. తీసిన దాంట్లో అందరం ఫీల్ అవుతున్నాం, అందరం టెన్షన్ పడుతున్నాం, అందరం ఫీల్ అవుతుంటే ఈయన ఒక్కడు మాత్రం కెమెరా ముందుకెళ్ళి అంటున్నాడు. ఇంక అందరికీ నవ్వు వస్తుంది, పొర్రపాటు నవ్వితే ఈయన వచ్చి 40 minutes షార్ట్ నీ ఒక్కడి వల్ల పోయింది అని చెప్పి పిచ్చి గుద్దుతారని చెప్పి భయం వేసి అందరం అరే దరిద్రుడా అని మేము ఇంక ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చచ్చినట్టు కంట్రోల్ చేసుకుని ఇంకా అయిన తర్వాత పిచ్చి గుద్దాం సార్. అది బిగిల్ సినిమా అయితే అలాంటి పనులు చేస్తూ ఉంటాడు సార్ రవి. ఒక ఇన్సిడెంట్ని ఏదైతే ఉందో ఎమోషన్, నాకు తెలిసి ఎన్ని రోజులు షూట్ చేశారు, అన్ని రోజులు క్యారీ చేయాలంటే కష్టం అనిపించదా ఒక ఆర్టిస్ట్ చేసేదే అది? అవును సార్. ఒక ఇన్సిడెంట్ ఏదైతే జరుగుతుందో, చనిపోతాడు ఫ్రెండ్, అదే ఎమోషన్ని సినిమా మొత్తం క్యారీ చేయాలి. అవును సార్. అది కష్టం అనిపిస్తుందా? యాక్చువల్గా ఏ రోజు ఆ రోజు మార్నింగ్ వస్తారు, ఇంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది, క్యారీవాన్లో ఒక ఎమోషన్ ఉంటుంది, మీ మేకప్ మ్యాన్తో ఒక ఎమోషన్ ఉంటుంది, అక్కడి నుంచి సెట్లోకి అడుగు పెట్టంగానే మళ్ళీ మీ ఎమోషన్ మారిపోవాలి. అవును సార్. సో ఈ సినిమాలో టఫెస్ట్ పార్ట్ అంటే అదే సార్. మనకేంటంటే ఇవాళ ఫస్ట్ డే మనకి విస్కీ బ్రో ఇంజెక్ట్ చేసేవాళ్ళు సార్, క్యారెక్టర్ ఇది, సో ఇవాళ ఈ మూడ్లో ఉండాలి అని. బట్ నెక్స్ట్ డేకి మళ్ళీ మనం మధ్యలో 100 సిచ్యుయేషన్స్ ఫేస్ చేసి ఉంటాం, మన పర్సనల్ లైఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ సెట్లోకి వెళ్ళినప్పుడు ఆయన అయితే కనుక మమ్మల్ని చుక్కలు చూపించేవాళ్ళు సార్. బ్రో నిన్న ఏది చేశారో ఆ మూడ్లోకి వెళ్ళండి, అది కావాలి, బికాస్ అక్కడ బాడీ ఉంది. సీరియస్గా మనకి మార్నింగ్ ఎలా ఉండేది ట్రైనింగ్, మాకు ఒక 5 minutes రాగానే ఫస్ట్ షాట్ ఉండదు సార్. అందరూ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు, ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నారు, అందరూ పర్ఫార్మర్స్ అని చెప్పేసి ఆయనకి తెలుసు. ఆయన అనుకున్నది చేయగలిగిన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ వరకు అని చేయగలరని తెలుసు. బట్ ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళడానికి ఆయన చాలా ఫైట్ చేసేవాళ్ళు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే మాకు టఫెస్ట్ అనిపించింది సార్. ఎవ్రీడే మనం ఫ్రెష్గా మేకప్ వేసుకుని వచ్చామో ఇలా ఉండకూడదు. ఎవ్రీ డే ఆల్రెడీ ఏదైతే మూడ్ ఉందో, ఆ సినిమా ఫార్మాట్ ఏదైతే ఉందో, ఫస్ట్ మినిట్ నుంచి ఆ 2 hours అనేది ఆ ప్రాసెస్ సేమ్ చేశారు సార్. సో ఎవ్రీడే సీన్ తర్వాత సీన్ ఆ ఆర్డర్లోనే షూట్ చేసాం సార్. మేము ఆల్మోస్ట్ 99% అదే ఆర్డర్లో షూట్ చేసాం. సో దీని తర్వాత ఇంకా పెరిగింది, దీని తర్వాత ఈ పెయిన్ పెరిగింది, ఓకే ఈ టైం తర్వాత మీకు కొంచెం తగ్గింది, ఇది అని ప్రతిదీ ఆయన 100% ఇంజెక్ట్ చేసేవాళ్ళు సార్. వర్క్షాపులు చేసినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా జనరల్గా సెట్లు బాగా నాయిసీగా ఉంటాయి సార్, టూ గోలగా అది ఇది బాగా అరుస్తూ అంటే ఇక్కడ వాళ్ళు ఏడవాల కష్టం, అది రాదు సార్.
సో మా సెట్ సింగ్ సౌండ్ సార్, మొత్తం సింగ్ సౌండ్తో చేసాం ఫిల్మ్ అంతా. సెట్ అంతా క్వైట్గా ఉండేది, మోస్ట్లీ వాళ్ళ ఎమోషన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండేది సార్ సెట్. సో అలా అయితే నేను ట్రై చేశాను. సో అది ఇంకా మాకు హెల్ప్ అయింది చాలా, బికాస్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది సార్ సెట్. సో తెలియకుండానే ఆ సైలెన్స్లో మనకు ఒక భయం వస్తుంది సార్. ఎంత పిన్ డ్రాప్ అంటే మీకు తెలుసు కదా సార్, ఆ స్టెప్ సౌండ్ కూడా మనకి క్యాప్చర్ చేస్తుంది సింగ్ సౌండ్. ఓకే. సో దానివల్ల మాకు ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళటానికి, ఆ ట్రామా అదంతా మేము చూపించడానికి ఇంకా బెటర్ వర్కౌట్ అయింది సార్ మాకు. సూపర్. లాస్ట్ క్వశ్చన్ అది, కార్తీక్ వర్మ గారు మీకు చెప్పిన చేతబడి ఏదైతే ఉందో బ్లాక్ మ్యాజిక్, ఆయన చైనా చేతబడి చేయించాడు మీతో, చెప్పాడు మీకేమన్నా? చైనా చేతబడి? చైనాలో అది మీకు రకరకాల బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయి కదా. అవును సార్. మనకి దేశం మొత్తంలో మన కంట్రీలో ఒక రకంగా ఉంటుందట, చైనాలో ఒక రకంగా ఉంటుంది, జపాన్లో ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి ఇన్ని వీడియోలు చూసి మిక్స్ చేసి ఒకటి చేయించాడు నీతో. అవును సార్, నాకు తెలుసు. తెలుసా? అంటే నాకు రిఫరెన్స్ ఇచ్చారు. తెలిసంటే అడుగుతారు చేయమని. అంటే చైనా అంటే ఈ హ్యాండ్ మూమెంట్స్ అన్నీ ఏదైతే ఉందో, సో కార్తిక్ బ్రో అన్ని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి సో ఒక వర్షన్ ఇచ్చారు సార్ నాకు. సో దీన్ని నువ్వు ఓన్ చేసుకో, దీన్ని డెవలప్ చేద్దాము అని చెప్పేసి నాకు అది మొత్తం ఏమంటారంటే ఒక ప్రాపర్ బిర్యానీ ఉండి నా చేతిలో పెట్టారు సార్. ఓకే. దాన్ని నీట్గా తింటాం నా బాధ్యత అనమాట. సో దాన్ని నేను ఓన్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసి, అంటే స్క్రీన్ మీద ఉండేది చాలా తక్కువ టైం ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్, బట్ అది ఎలా ఉండాలంటే అది చిన్నప్పటి నుంచి నేర్చుకుని చేస్తున్నాడు, చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండాలి బ్రో. అదే అని చెప్పి నాకు కార్తిక్ బ్రో ఫస్ట్ నుంచి మెంటల్గా ఇంజెక్ట్ చేయడం వల్ల నేను దాన్ని రెగ్యులర్గా ఖాళీగా ఉంటే మీరు అదే పనిలో ఉండేవాళ్ళు సార్. మీతో మాట్లాడుతున్నా సరే అప్పుడు ఇలాగే ఉండేది, నా చేతులు మాత్రం అదే పనిలో ఉండేవి. అంత ప్రాక్టీస్ చేయడం వల్ల అది ఆన్ స్క్రీన్ ఒక్కసారి చూపించగానే అంత కాన్ఫిడెంట్గా వచ్చింది అనేది వర్కౌట్ అయింది. సూపర్ రవి, సూపర్ సార్. సార్ సినిమా ట్రైలర్ చూస్తాను, నేను ఏదో ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేసినప్పుడు చూసాం, ఏముంటుందిలే అనిపించింది మాకైతే. చూసే ముందు పెద్ద అవగాహన కూడా లేదు. చూసే ముందు సినిమా గురించి ఐడియా ఉందా సార్? సినిమా కాదు, మీ గురించి కూడా ఐడియా లేదు. రవి తప్ప ఎవరో తెలియదు. తర్వాత సినిమా ట్రైలర్ వచ్చే ముందు కూడా ఎవరో ఏం తెలియదు, మీరు కూడా తెలియదు. వెళ్ళి వ్యవస్థ చూస్తాం. నిద్ర రాదు. అయితే చూసిన తర్వాత నాకు తెలిసి బాగా అనిపించింది, చాలా బాగుంది, మీ అటెంప్ట్ బాగుంది. సినిమా అయితే నాకు తెలిసి ఈ అన్నిట్లో 19వ తారీఖు 3-4 సినిమాలు ఉన్నాయి, వీటిలో మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను సార్. అదే నేను ట్రైలర్ తర్వాత ఈరోజు ట్రెండ్ అవుతుంది వీడియో మన ట్రైలర్. సో హోప్ఫుల్లీ సార్ మీరు అన్నది జరిగితే బాగా హ్యాపీ సార్. ఆల్ ది బెస్ట్ రవి. మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. తగ్గించుకుంటే వ్యవస్థ చూస్తాను. మిమ్మల్ని చూసేదాకా వదలండి సార్, ఇలాగే చెప్తూ ఉంటాడు. లేదు సార్, లేదు సార్, చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్.